తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకుండా పోవటం అనేది భయంకరమైన విషాదం. ఆ విషాదానికి కారణం కేసీఆర్, ఆ విషాదానికి కారణం బీఆర్ఎస్. కనుక బీఆర్ఎస్ గద్దెలు కూల్చండి, తెలుగుదేశం గద్దెలు నిర్మించండి అన్నాడు. తెలుగుదేశం గద్దెలు నిర్మించడం అంటే ఏమిటి? చంద్రబాబుకు గద్దెనప్పచెప్పమని, చంద్రబాబుకు తెలంగాణ వనరుల్ని ధారాదత్తం చేయమని, తిరిగి ఆంధ్ర ఆధిపత్య శక్తులకు తెలంగాణ వనరుల్ని హక్కుభుక్తం చేయమని, వాళ్ళ దోపిడీకి ద్వారాలు బార్లా తెరవాలని. నిజానికి వాళ్లకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజులు కంట్లో నలుసులాగుంది, వాళ్లకు తట్టుకోలేకపోయిన వాళ్ళది, అవమానంగా ఫీల్ అయ్యారు. మీకు ఓటుకు నోటు సమయంలో సంచులు పట్టుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తాడు, మాకు కేసీఆర్ ఆ కుర్చీలో కూర్చొని ఉండడం వల్ల ఆంధ్ర పెట్టుబడిదారి వర్గానికి నచ్చటం లేదు, అందుకనే మేము కొన్ని పద్ధతులు అవలంబించదలుచుకున్నాం. అప్పుడు ఒక 2 సామాజిక వర్గాలను శత్రు సంబంధాల్లో పెట్టేవాళ్ళం ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఒక సామాజిక వర్గం తెలంగాణలో లేదు గనక మరొక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే పథకాలు చేస్తున్నాం అని చాలా స్పష్టంగా చెప్తాడు రేవంత్ రెడ్డి.